అల్లూరి జిల్లా పాడేరు ఎస్పీ ముందు మోస్ట్ వాంటెడ్ ఛత్తీస్గఢ్ దర్భా డివిజన్కు చెందిన ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. వారిని దిరియల్ విజ్ఞల్, మడివి గంగిగా పోలీసులు గుర్తించారు. విజ్జల్ 1994 నుంచి అనేక మావోయిస్టు విధ్వంసక చర్యల్లో పాల్గొని డెప్యూటీ కమాండర్గా పార్టీలో విధులు నిర్వహించారన్నారు. అలాగే మడివి గంగి అసిస్టెంట్ కమాండర్ హోదాలో చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిపై ఛత్తీస్గఢ్, ఒడిశాలో 20 లక్షలు, 8 లక్షలు రివార్డు ఉందని వివరించారు. ఇద్దరు మావోయిస్ట్ మన ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి పోలీస్ సమక్షంలో సరెండర్ అవుతున్నాయి. ఇద్దరికి సరెండర్లో మనకి బాగా కోఆపరేషన్ సపోర్ట్ కూడా ఛత్తీస్గఢ్ పోలీస్ నుండి, అదేవిధంగా సుక్మా ఎస్పీ గారి టీం, ఓఎస్డి గారి టీం బాగా వచ్చిన ఇద్దరు మనకి చూస్తే దాంట్లో ఒకరు దిర్దో విజాల్ అలియాస్ జయలాల్, అతను ఎస్జెడ్సిఎం ర్యాంక్లో ఉంటున్నాయి. దర్బా డివిజన్లో పనిచేసేవాళ్ళు. నియర్లీ 24 ఇయర్స్ వరకు అతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. అదేవిధంగా కోంటా ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. వెస్ట్ బస్తర్లో కూడా పనిచేసిన, బాగా ఆఫెన్స్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో పోలీస్ పార్టీ పైన అంబుష్ చేయడం, దాంట్లో 7 ఆఫెన్సెస్ ఉన్నాయి. చాలామంది పోలీస్ వాళ్ళు దాంట్లో మార్టియర్ కూడా జరిగినాయి. మనకి బ్యాంక్ రేడ్ కూడా చేసేవాళ్ళు. దాంట్లో ఇదే విధంగా 7 క్యాంప్ అటాక్స్ కూడా అతను చేసిన. అతనితో సహా మడివి గంగి అలియాస్ విమల, అతను డివిసిఎం ర్యాంక్ ఉంటున్నాయి. ఈ అమ్మాయి కూడా మావోయిస్ట్గా పనిచేసిన సుమారు 20 ఇయర్స్ వరకు. ఇద్దరు అగ్రీ అయిపోయారు దట్ వాళ్ళు పోలీస్ సమక్షంకి వెళ్ళి సరెండర్ అయిపోవచ్చు. సో అది మనకి ఒక కాన్ఫిడెన్స్ చూపించుస్తున్నాయి. ఇప్పుడు ఈ గిరిజన్ ప్రాంతం ముఖ్యమైన ఛత్తీస్గఢ్లో చూడొచ్చు, కానీ ఏఎస్ఆర్ జిల్లాలో ఏఓబి ప్రాంతంలో మనం చూస్తే ప్రభుత్వం తరపున ఎక్స్టెండ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అదేవిధంగా రీహాబిలిటేషన్ పాలసీ మనది ఏపీ గవర్నమెంట్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి.